క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ ఈ సాయంకాల శుభవందనాలు తెలియపరుస్తూ, దేవుడు మనల్ని ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో వేదనకరమైన పరిస్థితుల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి అని ఆయన తన ప్రేమని మన ఎడల వ్యక్తపరిచి మన పక్షమున ఆయన ఉన్నాడని రుజువుపరుచుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించిన కనుకనే మనకి జీవితాన్ని ఇచ్చిండు. ఈ సంవత్సరంలో, ఈ రోజులలో, ఈ దినంలో ఎంతోమంది మృతులైనప్పటికీ కానీ మనల్ని ఇంకా ఆయన సజీవ లెక్కలలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి మన ఇంకా బతికి మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఆయనలో ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు మనల్ని ప్రేమించిండు. ఎందుకంటే ఆయన మన కోసం తన రక్తాన్ని కార్చి చిందించిన దేవుడు మన పక్షంలో ఉన్నాడని దేవుడు రుజువుపరుచుకున్న దేవుడు కనుక 120 మంది అపోస్తులు 120 మంది మేడగదిలో ప్రార్థించినప్పుడు ఒక అగ్ని, ఒక ధ్వని, ఒక గాలి, బలమైన గాలి వచ్చి ఆ ఇల్లంతా నిండి వాళ్ళందరూ అన్య భాషలు ఎలా మాట్లాడారో మనము కూడా దేవునిలో మనం ఫలభరితమైన పాత్ర మనం ఎప్పుడైతే మనం అవుతామో మనం కూడా అగ్ని నాలుకల్లాగా మనకు నాలుకలు అంటే విభజింపబడతాయి. మనము కూడా భాషలు మాట్లాడగలుగుతాం. మనము కూడా కృపావరములు పొందగలుగుతాం, అద్భుత వరములు పొందగలుగుతాం, ఆశ్చర్యకారం వరములు పొందగలుగుతాం. 1 కొరింథీ 12వ అధ్యాయం నుంచి మొత్తం కృపావరములు అన్నీ ఉంటాయి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కనుక కృపావరములు ఏమనగా ఆ కృపావరములో ఒక ప్రవచన వరం ఉంటుంది, ఆత్మలను బుద్ధివాక్యం చెప్పే వరం ఉంటుంది, స్వస్థత కార్యం చేసే వరం ఉంటుంది, అద్భుత కార్యం చేసే వరం ఉంటుంది, భాషలు మాట్లాడే వరం ఉంటుంది, భాషలకు అర్థం చెప్పే వరం ఉంటుంది. ఇవన్నీ కృపావరంలో ఒక రకమైన భాగం. మీరు అందరు తెలుసుకోవాలని ఇక్కడ వాక్య వర్తమాన సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించడం కనుక నీకు ఏవి కావాలో, నీకు ఏ వరము కావాలో నీకంటే ముందుగా నీ దేవునికి తెలుసు. దేవుడు నీకు ఆ వరం నీకు ఇస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని మనసు కలిగి, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు కలిగి, దేవుని యొక్క ఈవిలు కలిగి నువ్వు ఉండాలని కోరుకుంటూ నువ్వు మొదటిగా ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ మనసు ఆయనకి ఇవ్వాలి, నీ ఆలోచన ఆయనకి ఇవ్వాలి. ఇచ్చి నువ్వు దివారాత్రములు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఏదో ఒక మంచి కృపావరం ఆ జ్ఞానము, జన సంబంధమైన ఆత్మల బుద్ధివాక్యం అని చెప్పే వరము, ఆత్మల్ని రక్షించే వరం, ఆత్మల్ని కాపాడే వరం, ఆత్మల్ని కనే వరం, ఆత్మలకు కావాలి ఉండే ఆ వరము దేవుడు నీకు ఇస్తాడని జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దేవుని దీవించును గాక. ఆమేన్.